హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారమంతా ప్రభు మనలందరినీ కాచి కాపాడి ఈ విధంగా మనము ప్రభు సన్నిధిలో కూడుకోవటానికి, ప్రభు నామాన్ని స్తుతించటానికి ప్రభు చూపిన కృపకై అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆలకించండి. రేపు ఆదివారం కాక అటొచ్చే ఆదివారం నుండి ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది ముస్తాబాద్లో. అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇక ఆదివారం సాయంత్రం సండే స్కూల్ టీచర్ గారు కూడా వస్తారు. సండే స్కూల్ టీచర్ గారు వచ్చి సండే స్కూల్ పిల్లలందరూ కూడా వాక్యం చక్కగా నేర్పుతారు. విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పోయిన ఆదివారం మీరే వచ్చి ఇలాగా ఆదివారానికి మార్చండి అని మీరు అడిగారు. కాబట్టి ఇక దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దైవ పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుదాం. 2వ కీర్తన 11వ వాక్యం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చాలు. ఈ వాక్య భాగంలో పూర్తి వాక్య భాగాన్ని ధ్యానించడానికి మనకు సమయం చాలదు. కాబట్టి మొదటి భాగమును మాత్రమే మనము ధ్యానం చేద్దాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అందరూ చెప్పండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఈ ముస్తాబాద్ గ్రామంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ అందరికీ అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధించాలి. ఎందుకంటే ఇక్కడ చదువు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఇక్కడ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? మొత్తం మీద గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలను 5 స్కందాలుగా విభజించడం జరిగింది. మొదటి స్కందము 1 నుంచి 41 కీర్తనలు, 2వ స్కందము 42 నుంచి 72 కీర్తనలు, 3వ స్కందము 90 నుండి 106 వరకు, 4వ స్కందము 72 నుంచి 89 వరకు, 4వ స్కందము 90 నుంచి 106 వరకు, 5వ స్కందం వచ్చి 107 నుంచి 150 వరకు. మొత్తంగా 5 స్కందాలుగా ఈ కీర్తనలను విభజించడం జరిగింది. ఇప్పుడు మనము చదువుతున్న ఈ 2వ కీర్తన మొదటి స్కందములో ఉంది. ఈ 2వ కీర్తనలో మనం ఇప్పుడు చదువుతున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి సేవించుడి అని. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారో బైబిల్లో తెలియచేయబడలేదు. కానీ కొన్ని ఆధారాల ప్రకారము భక్తుడైన పేతురు గారు అలాగే భక్తుడైన యోహాను గారు వారిద్దరి మాటల ప్రకారము ఈ 2వ కీర్తన దావీదు భక్తుడు రాశాడని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇక ఈ 2వ కీర్తన ఎవరు రాశారో చారిత్రకంగా అయితే పూర్తి వివరణ, రుజువులతో కూడిన వివరణ అయితే మాత్రం లేదు.
ఇక ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేసినప్పుడు వాక్యంలో మనము చదివాం కదా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. దేవునిని ఎలా సేవించాలి? అందరు గట్టిగా చెప్పాలి. భయభక్తులు కలిగి దేవునిని సేవించాలి. అందరూ ప్రార్థన చేసేవాళ్లే, అందరూ మందిరానికి వచ్చేవాళ్లే. అయితే ఎందరికీ దేవుడంటే భయము భక్తి ఉందో ఇది కొంచెం ఆలోచన చేసుకోవలసిన సంగతి. దేవుడంటే ఎందరికీ భయము భక్తి ఇది రెండు ఉన్నాయో ఆలోచన చేయాలి. ఎందుకంటున్నానంటే చాలా సందర్భాలలో దేవుని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని గురించి మనము అర్థం చేసుకునే క్రమంలో చాలామంది హృదయాలలో ఉంటున్న చెడ్డ ఉద్దేశాలు లేదంటే చెడ్డ ఆలోచనలు ఏమిటంటే, దేవుడు అంటే అవసరానికి ఉపయోగపడేవాడు, అవసరానికి వాడుకునేవాడు అన్నట్టుగా కొందరి చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి. ఇది చాలామందిలో క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులలో కూడా ఉంటున్న అభిప్రాయం. దేవుడంటే అవసరాలు తీర్చేవాడు, దేవుడంటే మనకు ఉపయోగపడేవాడు అన్నట్లుగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు మనకు అవసరాలు తీరుస్తాడు, మనకు సహాయం చేస్తూ మనకు ఉపయోగపడతాడు. కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు తన రూపములో తన పోలిక చొప్పున మనలను సృజించి మనతో స్నేహం చేయటానికి ఇష్టపడిన మొట్టమొదటి స్నేహితుడు. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తితో స్నేహం చేయాలంటే తొందరపడడం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహం చేయాలంటే చిన్నతనము నుండి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా, నా మాట వింటున్నారా? ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. చిన్నతనము నుండి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎదుటి వ్యక్తితో నేను స్నేహం చేస్తున్నానంటే నాకేంటి లాభం అన్నట్టుగా ఆలోచనలే ఉంటాయి. ఇది మానవుని యొక్క నైజం, మానవుని యొక్క గుణం అంతే. ఉదాహరణకి చిన్న పిల్లల దగ్గర నుంచి అనుకున్నాం కదా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి వాళ్ళ తోటి వారు అంటే అదే వయసులో ఉంటున్న వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకునేటప్పుడు, అక్కడ ఆడుకునే సందర్భంలో వెళ్ళిన ఈ చిన్న బిడ్డ అక్కడ సంతోషంగా చాలా చక్కగా ఆడుకుంటే మళ్ళా అక్కడికే వెళ్ళటానికి ఇష్టపడతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఆడుకునే క్రమం అనేది లేకపోతే ఆ వ్యక్తితో తన వయసు వాడైనా స్నేహం చేయడు. ఇక చివరికి ఇంకా మీకు అర్థమవటాన్ని చెప్తాను. పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇక స్కూళ్ళలో వేస్తూ ఉంటారు. స్కూల్లో పిల్లల్ని వేసినప్పుడు స్కూల్లో తనకు ఇష్టమైన పరిస్థితి, తనకు అనువుగా ఉన్న పరిస్థితులు ఉంటే స్కూల్లో పిల్లలు ఉంటున్నారు, లేకపోతే మొరాయించుకొని స్కూల్కి వెళ్ళమని మారం చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడి మరీ పరిగెట్టుతున్నారో మనకు తెలుసు. అందుకనే కాలానుగుణంగా మనుషుల యొక్క మనస్తత్వాలకి తగినట్లుగా కూడా స్కూళ్ళు కూడా మారిపోయినాయి. మా చిన్నతనంలో ప్లే స్కూల్స్ ఇవ్వండి, ఏమున్నాయి? పప్పల బళ్ళు ఉన్నాయి. వెళ్ళగానే అంత పిండి పెట్టేవాళ్ళు. ఆ పిండి పెట్టి పిండి తినండి బాబా అని చెప్పి పిండి ఇచ్చేవాళ్ళు. కాసేపు కూర్చోబెట్టి 1 2 3 ఆలు నేర్పేవాళ్ళు. ఇది అయిన తర్వాతే అప్పుడు ఎల్కేజీ యూకేజీ, ఏకేజీ ఎల్కేజీ యూకేజీ, ఆ కేజీలకి వెళ్ళేవాళ్ళం. ముందేమో పప్పల బడి, ఇప్పుడేమో ప్లే స్కూల్స్, చైల్డ్ కేర్ సెంటర్స్. ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించడానికి తల్లిదండ్రుల నుంచి కాస్త దూరపరిచి అలవాటు చేయటానికి పిల్లలకి తగినట్లుగా స్కూల్లో ఆట వస్తువులు, ఆట బొమ్మలు ఇవన్నీ పెడుతూ ఉన్నారు.
స్కూల్లో ప్రొజెక్టర్లు వేసి మంచి మంచి చిన్న చిన్న పిల్లలకు తగినటువంటి ఆ రేమ్స్ అనేది వీడియోస్ పెడుతున్నారు. చక్కటి కథలు ఆ వీడియోలాగా పెట్టేసి వాళ్ళకు చూపెడుతున్నారు. ఏంటి అంటే మనిషి యొక్క మనస్సుకు తగినట్లుగా, నైజానికి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు. అయితే దేవుడు మనుషుని సృజించి మొదటిగా స్నేహము చేయటానికి సిద్ధపడినవాడు. అయితే ప్రభు అంటున్నాడు కదా, వాక్యములో మనము జాగ్రత్తగా ధ్యానం చేసి చూసినప్పుడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాలా? ఇదిగో దేవుడు మా అవసరాలు తీర్చేవాడండి. దేవుడు అంటే ఏంటో మా అక్కరలు తీర్చేవాడండి. దేవుని దగ్గరికి వెళ్తే ఆ ఫలాంది ఏర్పడుతుంది, ఫలాంది అయిపోతుంది కాబట్టి మేము వెళ్తున్నాం. ఊరకనే మేము ఎందుకు వెళ్తాం? కానీ వాక్యంలో చెప్తున్న మాట ఏమిటి? భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. వై, ఎందుకు ఈ విధంగా చెప్పాడు? బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించటం అంటే, దేవుడంటే మొదటిగా గౌరవము ఉండాలి. ఏముండాలి చెప్పాలి గట్టిగా. అందరూ మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను, కానీ నేనేమన్నా ఇంగ్లీష్ కానీ మలయాళం కానీ చెప్తున్నానా? మరి గట్టిగా చెప్పొచ్చు కదా. దేవుడంటే ఏముండాలి? గౌరవం ఉండాలి. ఇక రెండవది విధేయత ఉండాలి. ఏముండాలి? గట్టిగా. మొదటిది దేవుడంటే గౌరవం ఉండాలి, రెండవది విధేయత ఉండాలి. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ భయభక్తులు ఎప్పుడు వస్తాయంటే దేవుని మీద గౌరవము ఉండినప్పుడు, దేవునికి విధేయత కలిగి ఉండటానికి మనము సిద్ధపడినప్పుడు ఈ రెండు వస్తాయి, లేకపోతే రావు. ఈనాడు దేవుని బిడ్డలైన వారు సహితము, క్రైస్తవులైన వారు సహితము దేవుని యందు సరి అయిన భయభక్తులు కనుపరచటం లేదు. కానీ దైవ వాక్యములో మనము జాగ్రత్తగా గమనించి చూస్తున్నట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్తున్నాడు కదా. ఏమని చదువుతారా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం? తెలివికి మూలమట. తెలివి గల వాళ్ళైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటే భయము భక్తి లేదంటే వాళ్ళని ఏమనాలి? చెప్పొచ్చు కదా. తెలివి తక్కువ వాళ్ళ అంటే ఊరుకుంటారేంటి? మీరు గబుక్కుని అనేస్తున్నారు. ఇదిగో దేవుడు అంటే నీకు భయం భక్తి లేదు కాబట్టి నువ్వు ఎంత తెలివి తక్కువ ఎవడు లేడరా బాబు అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. కోపాలు వచ్చేస్తాయి, బాధ పెట్టేసుకుంటారు. వాక్యములో చాలా స్పష్టంగా చెప్పాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఈ మాట అంటూనే కింద ఇంకో మాట చెప్పాడు. కొంచెం గట్టిగా చదువుతారు మైక్ పట్టుకొని. అమ్మమ్మ మైకులో చదవండి తల్లులారా, చక్కగా అందరు వినాలన్న ఆశ. ఆ మాట కొంచెం మైక్ తీసుకొని మంచి గట్టిగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అంటూనే దాని కింద చెప్పాడు ఏమని? మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలో ఏమనుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివి గల్లవాడు జాగ్రత్తగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఇది దైవ జ్ఞానం. ఒకవేళ తెలివి లేకపోతే, తెలివి తక్కువ వాడైతే వాడట ఏం చేస్తాడు? మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తోసిపుచ్చుతారండి. చాలా సందర్భాలలో మనము బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకుంటున్న మాటలను హృదయాలలో ముద్రించుకోలేకపోతున్నారు చాలామంది. గమనించాలి,
దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏమిటంటే, ఉపదేశమును జాగ్రత్తగా వినాలి, వింటే అది తెలివికి జ్ఞానానికి మూలమట. ఉపదేశమును బోధించేది దేవుడు. బోధించటానికి, దేవుని యొక్క మాటలను తెలియచేయటానికి ఒక సాధనంగా ఉండేవాడు దైవజనుడు, పాస్టర్ గారు. చాలా సందర్భాలలో కొందరు వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, స్టేజ్ మీద నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు నేను ఇంకొకలాగా ఉంటానట, మామూలుగా ఉన్నప్పుడేమో నా పద్ధతి ఇంకొకలాగా ఉంటుందట. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, వాక్యం బోధన జరుగుతున్నప్పుడు నిలబడిన నేను ఒక సాధనం మాత్రమే. వాక్యాన్ని అందించేది, ఉపదేశాన్ని చేసేది ఎవరో? దేవుడే చేస్తాడు. ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఎవరి మనసు ఎలాగుందో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఉపదేశమును అందించేవాడు దేవుడే. అందుకని బోధన జరుగుతున్నప్పుడు మాట్లాడేవాడు కూడా దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపిగా మీ అందరి హృదయాలతో ముచ్చటిస్తాడు. ఉపదేశమును ఏం చేయాలి? హృదయాలలో ముద్రించుకోవాలి. దేవుని యందు వాక్యము మనకు తెలియచేస్తున్నది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మనకు మూలమవుతుంది. ఒకవేళ ఆ తెలివిని మనము పోగొట్టుకుంటే మూర్ఖులమైపోతామట. మూర్ఖులమైపోయి జ్ఞానమును ఉపదేశమును రెండిటిని త్రోసిపుచ్చుతారు, తిరస్కరిస్తారు. వద్దు, మాకు ఈ వాక్యం మాకొద్దు, ప్రార్థన వద్దు, మందిరం వద్దు, ఏమొద్దు. ఒక ఆయన అన్నాడు ఒకప్పుడు, ప్రార్థనకు రావట్లేదు ఏంటయ్యా అంటే, నేను ప్రార్థనకు రావాల్సిన పని లేదండి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? అందుకే పేరెట్టాడు విజన్న, గుండెల్లో దేవుడు అంట. ఎక్కడున్నాడు దేవుడు? ఇక్కడ. నేను రావాల్సిన పని లేదు, దేవుడే నా దగ్గరికి వచ్చి ఇక్కడున్నాడు. కొంతమంది ఇలా మాట్లాడతారు. ఆలకించండి, ఉపదేశమును అంగీకరించేవారు తెలివిని కలిగిన వారై ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక వాక్య భాగంలో ఇంకా మనము చూసినట్లయితే, కీర్తనకారుడు 22వ కీర్తన 23వ వాక్యంలో మాట్లాడుతున్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ కీర్తన 23వ వాక్యం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వాక్యం కూడా. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఏం చేయాలి? దేవుడంటే నీకు భయము భక్తి ఉంటే ఏం చేయాలి? సుబ్బారావు గారు కొంచెం మంచినీళ్ళు తాగపోయారా? ఏమన్నా కొంచెం పని చేసి అలసిపోయి వచ్చినట్టున్నారు. సరే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేయాలి? చెప్పరేటి? యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంటే మనకు భయం ఉంటే, భక్తి ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అది మనకెంతో మేలుకరం. ఇంకా యెహోషువ గ్రంథం కూడా చదవండి, 24వ అధ్యాయము 14వ వాక్యం కూడా. యెహోషువ 24:14 చదవండి త్వరగా. యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడంటే భయము భక్తి ఉంటే ఏం చేయాలండి? దేవునిని స్తుతించాలి. అలాగే ఇక్కడ చెప్పాడు కదా, ఎటువంటి కపటము లేని వారై సత్యముగా దేవునిని సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునిని
భయభక్తులు కలిగిన వారే స్తుతించాలని, సేవించాలని, కపటము లేని వారే సేవించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఇప్పుడు చాలామంది అంటారు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నాకేంటి లాభం? ఇప్పుడు ఎలా ఎగైపోయిందంటే సమాజంలో పరిస్థితి, ఏమండి బాబు మీ ఎవరిని గురించి మాట్లాడలేదండి బాబు, సమాజం గురించి చెప్తున్నా నేను, మళ్ళీ మీరు నా మీద రాబాకండి. సమాజం బయట ఎలాగుందంటే, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మనం ఇచ్చేది ఏం లేదు, ఏ కాడికి తీసుకోవటమే. ఈరోజు సమాజం ఈ విధంగా తయారైంది. అయితే వాక్య భాగంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఉంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు కలిగే మేలేంటి, మనకు కలిగే లాభం ఏంటి? కొన్ని విషయాలు మీకు అర్థమవటానికి చెప్తాను. ఇవి మీ మనసులో బాగా మీరు పెట్టుకోవాలి. మీకు చదువు రాకపోయినా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు కలిగే లాభం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 33వ కీర్తన 19వ వాక్యం త్వరగా చదవండి. 33వ కీర్తన 19వ వాక్యం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, యెహోవా యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక తలలెత్తి వినండి. దేవుడంటే నీకు భయము భక్తి హృదయంలో ఉంటే, దేవుని యందు భయము భక్తి కలిగి మీరు జీవిస్తే కలిగే మేలు మొదటిది ఏంటంటే దేవుని యొక్క దృష్టి మీ మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభువా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థనకి ఏంటయ్యా జవాబు ఇవ్వట్లా నువ్వు? నేను ఎంతగానో నీ సన్నిధిలో అడుగుతున్నాను కదా, నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదయ్యా అని చాలామంది బాధపడుతూ ఉంటారు, వాపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? చాలా ప్రార్థన నువ్వు చేసినా నీ మనసులో ఉన్నదంతా దేవుని ఎదుట క్రొమ్మరించి ప్రభువుని అడిగినా నీలో లేనిది ఏంటంటే దేవుడంటే భయము భక్తి లేదు. అందుకనే ఆయన నీ ప్రార్థన వింటల్లా, నీ మీద ఆయన కనుదృష్టి ఉంచటం లేదు, నీ ప్రార్థనను దృష్టి ఉంచి ఆయన వినటం లేదు, చూడటం లేదు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే చేయాల్సింది ఏంటంటే దేవుడంటే నిజమైన భక్తి, నిజమైన భయం అనేది ఉండాలి. అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? దేవుని ఎదుట మనము జవాబు పొందుకోవాలంటే దేవుని యొక్క కనుదృష్టి మనమైన మన కుటుంబం పైన, మన పనుల పైన, ప్రతి వాటిపైన నిలవాలంటే దేవుడంటే భయము భక్తి మన హృదయంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎడల భయము భక్తి మనము కలిగి ఉంటే దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటుంది. అందుకనే చాలామంది తాము ఎంత కష్టపడి పనిచేస్తున్నా కానీ ఆ పనిలో జయం రాదండి. ఎంత కష్టపడి ఆ పనిని ఎన్నో ప్రయత్నాలు చేసి నడిపిస్తూ ఉన్నా కానీ ఆ పనిలో జయం రాదు. కానీ దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది కదా, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఉదయం వెళ్ళి రాత్రి వరకు కష్టపడి చెమట కార్చి శరీరం అంతా నలుగగొట్టుకొని కష్టపడి పనిచేసి ఆ డబ్బులు తెచ్చుకొని మనము తృప్తిగా మనము తిని సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. లేకపోతే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి. లేకపోతే మనము తిని తృప్తిపరచబడలేమని వాక్యంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడంటే భయము భక్తి మనము ఎప్పుడు కనపరుస్తూనే ఉండాలి. చాలామంది అంటారు,
ఏమండి, దేవుడు అంటే నాకు చాలా భయం ఉందండి, దేవుడు అంటే నాకు చాలా భక్తి ఉందండి. ఆహా, ఓకే, రైట్. మరి దేవుడు అంటే భయము భక్తి ఉంటే మరి ఆ భక్తిని భయాన్ని కనపరచాలా లేదా? ఉదాహరణకి ఇప్పుడు సుబ్బారావు గారు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సుబ్బారావు గారికి మేరీ గారంటే ఎనలేని ప్రేమ అనుకుందాం, ఊరికే చెప్తున్నానండి బాబా. ఎనలేని ప్రేమ తన భార్య అంటే ప్రేమ కాబట్టి ఇక ఆయన ఏం చేయాలి? ఆవిడకి ఏమి ఇష్టమో అవి తీసుకొచ్చి పెడుతూ, ఆవిడకి ఆరోగ్యం బాగానప్పుడు జాగ్రత్తగా చూస్తూ అవన్నీ చేస్తూ ఉంటాడు. మా ఆవిడ గారంటే నాకు బోళ్ళంత ప్రేమ అండి అంటూనే ఆవిడకి ఆరోగ్యం బాగపోతే కనీసం ఆవిడని పలకరించట్లా, ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళట్లా, కనీసం ఒక ఇడ్లీ మొక్క తీసుకొచ్చి మొహాన్ని కూడా పడేయట్లా. మా ఆవిడంటే నాకు చాలా ప్రేమ అండి అంటున్నాడు పైపెచ్చు. అబ్బో, మా ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందండి అంటున్నాడు. కానీ ఏం చేయకపోతే దాన్ని ఏమంటారండి? ఉన్నట్టా లేనట్టా? ఉదాహరణకి చెప్తున్నానండి బాబు, ఆయన ఏదో అంటానికి కాదు, ఉదాహరణకి చెప్తున్నా. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రేమను ఏం చేయాలి? చూపెట్టాలా వద్దా? మా ఆవిడ గారంటే బోళ్ళంత ప్రేమ అండి అంటున్నాడు, కానీ ఆవిడికి ఏమీ చేయట్లేదు, ఆరోగ్యం బాగాలేదు పాపం. ఆవిడికి మంచంలో ఉండి అలాగా బాగా బాధపడుతూ ఉంటే కనీసం తీసుకెళ్ళి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఆయన అట్లాంటోడు కాదండి బాబు, ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళ ఆవిడకే కాదు, నాకు కూడా మంచిలు తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. మంచి మినరల్ వాటర్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకంటున్నానంటే దేవుడంటే భయము భక్తి నాకు ఉందండి బాబు అంటున్నారు. మరి చూపెట్టాలా వద్దా? దేవుడంటే నీకు ఎంత భక్తి ఉందో, దేవుడంటే ఎంత భయం ఉందో నువ్వు చూపెడితే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నీ కుటుంబంపై ఉంటుంది. హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక రెండవది మనకు కలిగే మేలు, మనకు కలిగే లాభం ఏంటంటే 34వ కీర్తనలో 7వ వాక్యం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తూ ఉంటాడు? రక్షిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడంటే భయము భక్తి నీకుంటే ఆయన దూతలు కావలి ఉంటాయి. ఆయన దూతలు కావలి ఉండటం అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఉదాహరణకు అర్థమవటానికి ఒక పాస్టర్ గారి లైఫ్లో జరిగిన సంఘటన చెప్తాను. ఒక పాస్టర్ గారు ఏమైందంటే, ఈ ఛత్తీస్గఢ్ హైవే ఉంది చూసారా, ఛత్తీస్గఢ్ హైవే నుంచి అట్లాగా ఆ ఊరి పేరు ఏదో ఉంది, ఆ మీద వస్తుంది. ఆ ఊరు ఆయన వెళ్ళాల్సి ఉందట. అయితే ఏమైందంటే పాస్టర్ గారు అక్కడ మీటింగ్లకి ఆహ్వానించారు. సరే, పాస్టర్ గారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బయలుదేరి వెళ్తూ ఉంటే బస్సులో కూర్చున్నారు పాస్టర్ గారు. బస్సు ఎక్కారు, చక్కగా టికెట్లు తీసుకున్నారు. కూర్చుంటే ఇక ఏమైపోయిందంటే, ప్రభువా అక్కడికి వెళ్తున్నాను కదా నాయన అక్కడ ఏ వాక్యం బోధించాలి నాయన అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా దేవుని యొక్క ఆత్మ దైవజనుడు బాగా ప్రేరేపించిందట. అర్జెంటుగా నువ్వు బస్సు దిగు అంటూ ఉంటే, ప్రభువా ఇది రాత్రి నాయన, నేను వెళ్ళాల్సింది అక్కడికి దూర ప్రాంతం, అందులో ఇదంతా అడవి ప్రాంతం లాగా ఉంది నాయన, నేను అక్కడికి ప్రార్థనకు వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళందరూ బాధపడతారు నాయన అని చెప్పేసి అంటే, నువ్వు అర్జెంటుగా బస్సు దిగు అని చెప్పేసి దేవుని యొక్క ఆత్మ లోపల బాగా గలిబిలి చేసేస్తూ ఉన్నాడట. ఇలా చేస్తూ ఉంటే ఇక ఆ గలిబిలి తట్టుకోలేక కాసేపటికి ఇక లేచి డ్రైవర్ గారి దగ్గరికి, డ్రైవర్ గారు బస్సు ఆపండి అన్నారు. అంటే ఏమండి మీ స్టాప్ ఇంకా రాలేదు? కానీ లేదు, నేను అర్జెంటుగా దిగిపోవాలంటే, ఎక్కడెక్కడ దిగుతారండి బాబు, ఇదంతా అడవిలాగా ఉంటుంది, ఏ క్రూర మృగాలు వచ్చి ఏం చేస్తాయి కూడా తెలియదు, ఇక్కడ బస్సు ఆపడం కూడా కరెక్ట్ కాదండి అంటే, లేదు మీరు ఆపుతారు లేదా అన్నాడట. సరే, ఆయన ఆపేసాడు. బస్సు దిగి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అదేంటండి అన్నాడు డ్రైవర్ గారు, మీకు ఎందుకు వెళ్ళిపోండి అన్నాడు. సర్లే, బస్సు వెళ్ళిపోయింది. ఇక ప్రభువా నువ్వు దిగమన్నా నేను దిగిపోయా అని చెప్పి కిందకి దిగి నిలబడిన తర్వాత మనస్సులో కలుగుతున్న గలిబిలి అనేది అప్పుడు ఆగిపోయిందట. అటు ఇటు చుట్టూ చూశాడు, మొత్తం చీకటి, ఏమి లైట్ అనేది కనబడట్లా. ప్రభువా రోడ్డు మీద ఆగిపోయాను, ఇదంతా అడవి ప్రాంతం అంట,
మృగాలు అయ్యి తిరుగుతూ ఉంటాయట. ఏంటి నాయన నా పరిస్థితి అనుకుంటూ ఉంటే, అలా అనుకుంటూ ఉంటున్న టైంలో ఏదో ఒక కారు అలాగొచ్చిందట. వాళ్ళని సహాయం అడుగుదామని చెయ్యి ఇలా పెట్టాడు పాస్టర్ గారు. కారు ఆపారు. ఆపిన తర్వాత ఎవరేంటంటే, అయ్యా నేను పలానా ప్రాంతంకి వెళ్ళాలయ్యా, నేను పాస్టర్ గారిని అయ్యా, అక్కడ కోటాలు పెట్టుకున్నారయ్యా, అక్కడ వాక్యం బోధించాలయ్యా అంటే, అయ్యో నేను అటువైపే వెళ్తున్నాను రండి అని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. సరే పాస్టర్ గారిని చక్కగా తీసుకెళ్ళి మీటింగుల దగ్గర చక్కగా ఆయన దింపేశాడు. దిగిపోయిన తర్వాత పాస్టర్ గారు మీటింగ్స్లో చక్కగా వాడబడ్డారు. అయితే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు సాయంత్రానికి తెలిసింది ఏమిటంటే, ఏ బస్సులో నుండి అయితే పాస్టర్ గారు దిగిపోయారో ఆ బస్సు పెద్ద యాక్సిడెంట్ అయి దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారట. అర్థమవుతుందా? వాక్యంలో మనం చదివాం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, గట్టిగా చెప్పాలి, దేవుడు చేసే కార్యం అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూతల కావలి మనకు మెండుగా ఉంచుతాడు. ప్రభు ఎలా ప్రేరేపించాడో తెలియదు. ఆ కారులో ఆ వ్యక్తి వచ్చాడు, ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ దింపేశారు. ఒకవేళ బస్సులో వెళ్ళిన బస్సులో ఎక్కడో దిగేవాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ దూరం వెళ్ళాల్సి వచ్చేదేమో తెలియదు. కానీ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, ఈరోజు నేను ఈ విధంగా సజీవంగా నిలిచి ఉన్నానంటే, ప్రాణముతో నేను ఉన్నానంటే, బ్రతికి ఉన్నానంటే కారణం ఒకే ఒకటేంటో తెలుసా? దేవుడు ప్రేరేపించిన ప్రేరణకు, దేవుని యొక్క గద్దింపునకు నేను లోబడుతున్నారా? ఎంతమంది లోబడుతున్నారండి? దేవుడు అనేక విధాలుగా మిమ్మల్ని గద్దిస్తున్నాడు, వాక్యానుసారముగా గద్దిస్తున్నాడు, కళల రూపేణ, దర్శనాల రూపేణ అనేక విధాలుగా మిమ్మల్ని గద్దిస్తున్నాడు. లోబడితే బాగుంటారు. అందరూ బాగుండాలనే కదా దైవ ఆలోచన. మరి మనం లోబడుతున్నామా? పరీక్ష చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే రెండు విషయాలు చెప్పాను. నెంబర్ 1 ఏంటి? దేవుడంటే గౌరవం ఉండాలి, రెండవది విధేయత ఉండాలి. ఏముండాలి? ఒకటి గౌరవం ఉండాలి, రెండవది విధేయత. అంటే లోబడాలి, దేవునికి లోబడాలి, దైవజనునికి లోబడాలి, దైవ మనుషులకు, సంఘమునకు లోబడాలి. అది ఎంతో మేలది. కొన్ని సందర్భాలలో చాలామంది అనుకుంటూ ఉంటారు, సంఘంలో ఎవరైనా కానీ ఏదన్నా సందర్భంలో హెచ్చరిక తెలియజేస్తే తోటి విశ్వాసులైన వారు, వీళ్ళు నాకు చెప్పడం ఏంటి, వీళ్ళు చెప్తే నేను వినేదేంటి అన్నట్టుగా ఆలోచన చేస్తారు. లేదండి, మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ బంధువులు, రక్త సంబంధులు సహితం మీ క్షేమాన్ని కోరరు. కానీ మళ్ళా చెప్తున్నాను, మీ బంధువులు, రక్త సంబంధుల సహితము మీ క్షేమాన్ని కోరకపోవచ్చు. కానీ మీకు ఏ సమస్య వచ్చినా కన్నీరు కార్చి ప్రార్థన చేసేది సంఘమే. అవునా కదా? మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ, ప్రభువా ఇదిగో ఫలానా వాళ్ళకి బాగాలేదయ్యా. ఈరోజు ఫస్ట్ ప్రార్థన విన్నపం చెప్పానా? ఎవరి గురించి? కోటి వాళ్ళ అక్క, ఆ సోదరి హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేయండి అని. మళ్ళీ మీరు అందరూ ప్రార్థన చేస్తారు కదా. ఆవిడికి ఏమన్నా రక్త సంబంధం ఉందా మీకు? లేకపోతే ప్రతి నెల నా గురించి ప్రార్థన చేయండి అని ఏమైనా జీతాలు మీకు ఇస్తున్నది ఆవిడ? మరి మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఇది ఆత్మీయ బంధం, ఇది దేవుని ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమ. ఇది ఈ ప్రేమను బట్టి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం. అదే సందర్భంలో ఎవరైనా ఒకరిని, అయ్యా నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావయ్యా, అమ్మా నువ్వు పొరపాటు చేస్తున్నావమ్మా, చేయటం మంచిది కాదమ్మా అని చెప్పినప్పుడు ఎందుకు బాధ పెట్టుకుంటున్నారండి? మరి మీ క్షేమం కోరే కదా చెప్పేది, మీ మేలు కోరే కదా చెప్పేది. మరి అలాంటప్పుడు ఎందుకు బాధ పెట్టుకోవటం? మన క్షేమాన్ని కోరేది ఎవరంటే, దేవుని ప్రేమ చేత ఎన్నిక చేయబడిన ఆత్మీయ బంధువులు, వారే సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలంటే రెండు విషయాలు. నెంబర్ 1 దేవుడు అంటే గౌరవం ఉండాలి, రెండోది విధేయత ఉండాలి. మళ్ళీ చెప్పండి, దేవుడు అంటే ఏముండాలి? గౌరవం. మరి రెండోది? గట్టిగా మళ్ళీ చెప్పండి. రెండోది
మొదటిది, రెండోది అర్ధరాత్రి లేపిన మీరు చెప్పగలగాలి. ఏముండాలి? దేవుడంటే భయభక్తులంటే గౌరవం ఉండాలి, రెండోది విధేయత ఉండాలి. ఈ రెండు మన జీవితాల్లో ఉంటే మనం పొందుకునే మేలులు ఏమిటంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే మనపై దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. రెండవదిగా దేవుడు తన దూతలను పంపి మనకు కాపలా ఉంచుతాడు. హల్లెలూయా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిసారి నేను ప్రార్థన చేసుకొని బయలుదేరుతా. ఇప్పుడు ఇందాక ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా మేము ప్రార్థన చేసుకొని బయలుదేరాం. ప్రభువా, మేము బయలుదేరి వెళ్తున్నాం నాయన, మార్గం అంతటిలో క్షేమకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించండి. మరలా మేము క్షేమంగా రావటానికి మీ దూతల సంరక్షణ ఉంచండి నాయన. అలాగే అక్కడ ప్రార్థనలో చక్కగా బలపరచు నాయన. ఇలాగా ప్రార్థన చేసుకొని బయలుదేరతాం. ప్రతి సందర్భంలో మీరు కూడా ప్రార్థన చేసుకొని బయలుదేరతారు. దేవుని యొక్క కాపుదల మన మీద ఎప్పుడు ఉంటుందంటే దేవుడంటే భయము భక్తి మనం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. నెంబర్ 1 గౌరవం ఉండాలి దేవుడు అంటే. రెండోది విధేయత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే భయభక్తులు ఉంటే మనపై దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. రెండోది దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి మనకు కాపలా పెడతాడు. ఇక మూడవదిగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వాక్యం. మీకు అందరికీ తెలిసిన విషయమే. సింగనగర్లో మనము ఈ వాక్య భాగాలను బాగా ధ్యానం చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథము ఎక్కడుంటుంది? నెహెమ్యా కొత్త నిబంధనలు ఎతికేస్తున్నారా లేకపోతే ఆదికాండం నుంచి ఎతికేస్తున్నారా? అమ్మా, యోబు గ్రంథం, ఎస్తేరు గ్రంథం వాటి ముందుంటో చూడండి, చదవండి. నెహెమ్యా గ్రంథము 1:11. అన్న మీరు ఆగండి అన్న, మన వాళ్ళతో చదివిపెద్దాం. తీయండి అమ్మ, ముస్తాబాద్ వాళ్ళు తీయండి తల్లులారా. నెహెమ్యా గ్రంథం 1:11 ఎక్కడుంటుంది? ఎతికారా? చదవండి, తీయండి. 1:11 చదవండి అమ్మా. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందును ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి. ఆలకించండి. నీ దాసుని ఆలోచన సఫలపరచి. దేవుడంటే భయము భక్తి ఉందనుకోండి, మన కోరికలు తీర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బోళ్ళని కోరికలు ఉంటాయి, బోళ్ళని ఆలోచనలు ఉంటాయి. దేవుడంటే భయభక్తులు మనం కలిగి ఉంటే, ప్రభువా ఇదిగో నాయన నీ చిత్త ప్రకారం అడుగుతున్నా, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ కోరిక తీర్చు నాయన అని ప్రార్థన చేస్తే ప్రభు మన కోరికలు తీర్చుతాడండి. హల్లెలూయా. దేవుడంటే భయము భక్తి లేకుండా ప్రభువా దీవెనలు ఇచ్చేయి, ప్రభువా ఆశీర్వాదం ఇచ్చేయి, ప్రభువా నేను చేసేదంతా సఫలమైపోవాలంటే ఎలాగా? అది న్యాయమేనా? ఏమండి, న్యాయమేనా? దేవుడంటే మనకేముండాలి? భయము భక్తి ఉండాలి. భయం భక్తి అంటే మొదటిది గౌరవం, రెండోది విధేయత. హల్లెలూయా. దేవుడంటే భయభక్తులుంటే మన కోరికలన్నీ దేవుడు తీర్చుతాడు. ఇక్కడ భక్తుడైన నెహెమ్యా కోరికను దేవుడు తీర్చాడా లేదా? నెహెమ్యా కోరిక ఏంటి? యెరూషలేము ప్రాకారాలన్నీ పడిపోయినాయి నాయన, వాటన్నిటినీ తిరిగి కట్టాలి నేను. ఆ కోరికను దేవుడు తీర్చుతూ ఉన్నాడు. చాలా పెద్ద పని అది. తన ఒక్కడి వల్ల కాదు. యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారాలు కట్టడం అంటే, ఉదాహరణకి సుబ్బారావు గారు మీ ఇంటి స్థలం ఎంత? ఎన్ని సెంట్లు? 8 సెంట్లు. 8 సెంట్లు చుట్టూ మీరు ప్రహరీ గోడ కట్టాలంటే కష్టమా తేలిక? బోళ్ళంత కష్టమే. అయితే ఇప్పుడు యెరూషలేము పట్టణం అంటది, ఇల్లు కాదు. ఆ పట్టణం చుట్టూ ప్రహరీ గోడ కట్టాలంటే తేలిక కష్టమా? సుబ్బారావు గారు 8 సెంట్లు చుట్టే ఇల్లు ప్రహరీ గోడ కట్టుకోవడానికి బోళ్ళంత కష్టమైపోతే, మరి యెరూషలేము పట్టణం చుట్టూ ఆ ప్రాకారాలు సుబ్బారావు గారు మీరు మీ ఇంటి చుట్టూ కట్టే 7 అడుగులు 9 అడుగులు 10 అడుగులు అంత గోడ కాదండి, అంత ఎత్తు ఉంటుంది. 30 అడుగులు 40 అడుగులు ఎత్తు ప్రాకారాలు అవి. అంత ఎత్తు గోడలు
కట్టాలంటే నెహెమ్యా ఒక్కడి వల్ల అవుతుందా? అవ్వదుగా. కానీ లోపల కోరిక ఉంది. లోపల ఇదిగో యెరూషలేము పట్టణపు ప్రాకారాలు నేను ఎలాగైనా కట్టాలి, నా ప్రజలందరూ ఇలాగ చల్లా చెదిరైపోయారని హృదయములో భారము కలిగిన వాడై ప్రార్థన చేయగా ఆ కోర్కెను దేవుడు తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చూడు. దేవుడంటే నిజమైన విశ్వాసము కలిగి ఉండి చూడు. దేవుడంటే లోబడు. దేవుడంటే గౌరవం కలిగి ఉండు. ఎందుకు నీ కోరిక తీర్చబడదో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడంటే ముందు భయం ఉండాలి, భక్తి ఉండాలా. మనం చేసి చూడగా దేవుడు ఎందుకు మన కార్యాలు నెరవేర్చడో, మన ఆలోచనలు ఎందుకు సఫలపరచబడవో. చాలా సందర్భాలలో మన ఆలోచనలు ఎన్నో ఉన్నా కానీ అవి సఫలపరచబడక కృంగిపోతున్నామంటే చిన్న పొరపాటే. అది ఏంటంటే దేవుడంటే భయము భక్తి కొరవడిపోయింది, తగ్గిపోయింది. అందుకనే మన ఆలోచనలు కోరికలు నెరవేర్చబడటం లేదు. మన కోరికలు నెరవేర్చబడాలంటే దేవుడంటే భయము భక్తి కలిగి ఉండాలి. స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పరిశుద్ధ గ్రంథంలో 4వ మేలుని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 28:28. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వాక్యం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనయు ఆయన నరులకు సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమును సంపాదించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏం చెప్పారు తెలుసా? మీకు జ్ఞానము తక్కువగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు. మీకు ఒక చిన్న మాట చెప్పాలి, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చేపలు పట్టుకుంటున్నాడు. ప్రభువు చెప్పాడు కదా, అయ్యా నువ్వు ఆ దోణెను వలను విడిచిపెట్టి నాతో పాటు వచ్చాయి, నిన్ను చేపలు కాదు కదా మనుష్యులను పట్టుకునే జాలరిగా నేను చేస్తాను, నాతో వచ్చే అన్నాడు. సరే, ఏం చేశాడంటే వదిలిపెట్టేశాడు. పేతురు భక్తుడు యేసు ప్రభుతో పాటు వచ్చాడు, నడిచాడు. ఆ తర్వాత జరిగిందంతా, పేతురు జీవితంలో జరిగిందంతా మీకు తెలుసు. పేతురు భక్తుడు ఏం చదువుకున్నాడు? ఏమీ లేదు. చదువు ఉందా? చేపలు పట్టుకోవటం ఆయనకి తెలుసండి. చేపలు పట్టుకునేవాడు, చదువు లేదు. కానీ ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారిపోయారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి అని ప్రభు అన్నాడు. ప్రభు ఎదుట నిజమైన భయమును భక్తిని కలిగి ఈ పేతురు భక్తుడు ఉండటాన్ని బట్టి దేవుడు ఎంతగా దీవించాడో చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ప్రభు ఎదుట మనము భయము భక్తి కలిగి ఉంటే ప్రభు అంత గొప్ప జ్ఞానాన్ని దయచేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇది పరసంబంధమైన జ్ఞానం అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఇక 5వదిగా 31వ కీర్తన 19వ వాక్యం, 34వ కీర్తన 10వ వాక్యం. 31వ కీర్తన 19వ వాక్యం, 34వ కీర్తన 10వ వాక్యం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడంటే భయము భక్తి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? గొప్ప మేలును కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప మేలు. అందరు గట్టిగా చెప్పాలి, ఏం చేస్తాడు? గొప్ప మేలు. మన కుటుంబాల్లో మేలులు కలగటం లేదు అంటే కారణం ఏమిటంటే దేవుడంటే నిజమైన భక్తి భయం మనకు లేదు. బాధ పెట్టుకోబాకండి ఇలాగంటున్నానని. దేవుడంటే భయము భక్తి మీకుంటే ఖచ్చితంగా మేలులను ఎప్పుడు చూస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎడల ఎప్పుడు మనము భయము భక్తి కనపరచాలి. దేవుడంటే గౌరవం ఉండాలి, గౌరవం ఉండాలి.
దేవుడు అంటే గౌరవం అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. మన దగ్గర దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కొంతమంది బైబిల్ని ఇష్టానుసారంగా పడేస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారు. చర్చిలకు వచ్చి బైబిల్ వదిలేస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బైబిల్ని పడేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము చాలా పవిత్రమైనదన్న విషయం మనకు తెలుసు కదా. తెలిసి కూడా మనం గౌరవం ఇస్తున్నామా? ఉదాహరణకి మీకు ఒక చిన్న మాట చెప్పనా? చిన్న మాట. ఉదాహరణకి ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు. బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కడుపులో గడబెడగా ఉంది, బాత్రూమ్కి వెళ్ళొచ్చారు. బయటికి రాగానే ఎవరైనా మీరు ఎదురు పడంగానే వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ అంటే ఎలా ఉంటుంది? చేయి ముట్టుకుంటారా? ఎందుకు ముట్టుకోరు? చెప్పరేటి? ఎందుకు ముట్టుకోరు? మీకు తెలుసు ఎందుకో. కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, అవును కదా. మరి అట్లాంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివే విషయంలో, అలాగే బైబిల్ గ్రంథాన్ని తీసి ధ్యానం చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం పవిత్రమైంది కదా. దేవుని యొక్క వాక్యమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య. మరి అలాంటప్పుడు వాక్యాన్ని ఇష్టానుసారంగా పడేస్తామండి. ఎలా పడితే అలాగెళ్ళి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా పడేస్తారా? దేవుని యొక్క వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటామో తెలుసా? ఉదాహరణకి మీకు అర్థమవటానికి ఒక విషయం చెప్తాను. మీ దగ్గర బైబిల్ ఉంది, అలాగే బైబిల్ పక్కన 3 కాసుల ఉంగరం ఉందనుకుందాం, బంగారపు ఉంగరం. బైబిల్ ఉంది, పక్కన 3 కాసుల బంగారపు ఉంగరం ఉందనుకుందాం. ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి బీరువా ఓపెన్ చేసి, బీరువా లోపల ఇంకో చిన్నది ఉంటుంది. ఏంటిది? చిన్నది లాకరు. అది ఓపెన్ చేసి దాని లోపల ఇంకో చిన్నది ఉంటుంది. దాని లోపల భద్రంగా చిన్న డిబ్బీ లాంటిది ఏదో ఇస్తారు కదా, దాంట్లో పెట్టి జాగ్రత్తగా దాచి పెడతారు కదా. బైబిల్ అంటే విలువ లేదా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? దేవుని వాక్యం అంటే అంత విలువ లేకుండా అయిపోయిందా? ఇష్టానుసారంగా పడేయటం. కొంతమంది మందిరానికి వచ్చి దేవుడి యొక్క వాక్యం దేవునికే దేవుని మందిరంలో అప్పచెప్పేస్తున్నాను ఇక్కడే వదిలేసి పోతారు. ఎంత తప్పండి. జాగ్రత్తగా దేవుని ఎదుట మనము భయము భక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి గౌరవించాలి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుణ్ణి గౌరవించటం పాటు రెండవది విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా మనము దేవునిని భయభక్తులతో సేవిస్తే మొట్టమొదటిగా ఆయన కనుదృష్టి మనపై ఉంటుంది. రెండవదిగా ఆయన దూతలు మనకు కావలి ఉంటాయి. మూడవదిగా మన కోరికలు నెరవేర్చబడతాయి. నాలుగవదిగా పర సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. ఐదవదిగా మనకు గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అయిపోలా, ఆరోది మీకు జ్ఞాపకం చేస్తా, చదవండి. 128వ కీర్తన 1వ వాక్యం 4వ వాక్యం. 128వ కీర్తన 1వ వాక్యం 4వ వాక్యం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడచు వారందరూ ధన్యులు. 4వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మనం చూస్తాం. ఆశీర్వాదం కావాలంటే దేవుడంటే భయము భక్తి మనకు ఉండాలి.
భయభక్తులు కలిగి ఉండటం అంటే రెండే విషయాలు చెప్పండి. దేవుడు అంటే గౌరవం ఉండాలి, రెండవది విధేయత ఉండాలి. ఎక్కువ చెప్తే మీరు గుర్తుపెట్టుకోలేరేమోనని రెండే చెప్తున్నా. ఒకటేంటి, దేవుడు అంటే గౌరవం ఉండాలి, రెండోది దేవుడు అంటే విధేయత ఉండాలి. ఈ రెండు విషయాలు మన హృదయాల్లో మనం పెట్టుకుంటే గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. 6 లాభాల గురించి మనం నేర్చుకున్నామండి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే లాభాలు 6. మొదటిది, గట్టిగా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, మనపై ఆయన కనుదృష్టి ఉంటుంది. మొదటిది. రెండవది, ఆయన దూతలు మనకు కావలి ఉంటాయి. మూడవది, మన కోరికలు నెరవేర్చబడతాయి. నాలుగవది, పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకుంటాం. ఇక 5వది, మనకు మేలులు కలుగుతాయి. ఇక 6వది, దేవుని యొక్క ఆశీర్వాదము మనపై మన కుటుంబంపై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో నోవాహు దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. బైబిల్లో యోబు దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారు, కాబట్టి ఆశీర్వాదం పొందారు. మన జీవితాల్లో కూడా మన ఆశీర్వాదం పొందాలంటే దేవునిని భయభక్తులతో మనము సేవించాలి. ప్రార్థనకు వస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, మనము ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం. అయితే భయభక్తులు కలిగి దేవునిని సేవిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, మనము భక్తిలో కొనసాగుతున్నామా లేదా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా పరీక్ష చేసుకుంటే, భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తూ ఉంటే మన జీవితాలలో గొప్ప మేలులు పొందుకుంటాం. ఇప్పుడు చివరిగా చదివి ముగించుకుందాం. 2వ కీర్తన 11వ వాక్యం. 2వ కీర్తన 11వ వాక్యం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. ఏం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా? భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. భయభక్తులు కలిగి ఉండటం అంటే రెండు మాటలు. ఒకటి, దేవుడంటే గౌరవం ఉండాలి. రెండవది, దేవునికి విధేయత కలిగి ఉండాలంటే లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ఉంటూ మన జీవితాల్లో మనం ఆత్మీయ మేలులు పొందుకుందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి. అందరూ ఒకంత లేచి నిలబడండి. అందరం కలిసి ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. అందరూ